స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, శ్రీమద్ రామాయణం ప్రకారం శ్రీరాముడు ఒక కాకుపై బ్రహ్మాస్త్రాన్ని వేశాడు అని ఉంది. అయితే అంత విలువైనటువంటి, అంత ప్రశస్తమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఒక కాకిపైన ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? బాగుందమ్మా. దుర్గే స్మృతాహ్రసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. బ్రహ్మాస్త్రం, కాకి, శ్రీరాముడి యొక్క ప్రస్తావనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిజమే, మీరు అన్నట్లు చాలా చిన్న జంతువు కాకి. దాని మీద బ్రహ్మాస్త్రం వేయాల్సినంత అగత్యం శ్రీరాముడంతటి పురుషోత్తమ చక్రవర్తికి అవసరమా? అయితే మన లౌకిక దృష్టితో చూస్తే అవసరం లేదేమో అని అనిపిస్తుంది. కానీ అలా ఎందుకు చేశాడంటే దానికి కారణం ఉంది. అహల్య, గౌతములు, గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య. ఈ అహల్య యొక్క పొందుని కోరి ఇంద్రుడు వచ్చాడు. గౌతముడు అది చూశాడు. ఆ సమయంలో గౌతముణ్ణి తప్పుదారి పట్టించినటువంటిది కాకి కూడా ఉంది. అంటే మనకి పొద్దున్నే అయ్యేసరికి కాకులు అరుస్తూ ఉంటాయి కదా. నిజానికి అది తెల్లవారుజాము కాలేదు, కానీ సృష్టించినట్లుగా కాకులు కూడా అరవటం మొదలుపెట్టాయి, తెల్లవారుతోంది అన్నట్లుగా. అందుకని ఈయనకి కోపం వచ్చింది ఇంద్రుడు చేసినటువంటి పనికి, గౌతముడికి. ఈ కాకులు అరుస్తున్నాయి కాబట్టి నువ్వు కూడా కాకి వైపోదువుగాక అని చెప్పి శాపం పెట్టాడు గౌతముడు ఇంద్రుడికి. దేవతలందరూ కలిసి, అయ్యా, ఇంద్రుడంతటి గొప్పవాడు, ఆయన్ని కాకి కమ్మంటారేంటి? దీన్ని కొంచెం, మీరు ఇచ్చిన శాపం అనుభవించి తీరవలసిందే, దీన్ని కొంచెం సవరించండి అని అంటే, సరే ఈ శాపం మాత్రం వృధా పోదు, ఈ శాపం ఇంద్రుడి కొడుకు అనుభవిస్తాడు అని గౌతముడు ఆ శాపాన్ని కొంచెం సవరించాడు. ఆ ఇంద్రుడి కొడుకే ఈ సీతారాములు వనవాసంలో ఉన్నటువంటి సమయంలో సీతాదేవిని వచ్చి నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేయటం మొదలుపెట్టాడు. శరీరం మీద గుచ్చటం, ఇవన్నీ పనులు చేశాడు. చేస్తూ ఉంటే కొంతసేపు ఊరుకున్నాడు, కానీ ఆ తర్వాత సీతమ్మ యొక్క ఆ రక్తాన్ని చూడలేకపోయాడు శ్రీరామచంద్రమూర్తి. అందువల్ల ఒక గడ్డి పోచను తీసి దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఈ కాకి మీద వదిలాడు. అది 3 లోకాలు తిరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా రామాస్త్రానికి తిరుగులేదన్నారు. సరే, చిట్ట చివరికి రాముడినే శరణు వేడుకోమంటే రాముడి దగ్గరికి వస్తే, నేను ప్రయోగించినటువంటి అస్త్రానికి తిరుగులేదు, దానికి ఏదో ఒకటి పరిహారం ఇవ్వవలసిందే అని అంటే ఒక కన్ను తీసేయమందట కాకి. అప్పటి నుంచి కాకికి ఏకాక్షి అని పేరు. దానికి ఒక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కాకి మీద బ్రహ్మాస్త్రం వేయటానికి కారణం ఆనాటి ఆ గౌతమ మహర్షి యొక్క ఆ మాటని పాటించటం. అంటే ఏంటన్నమాట, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు కూడా ఈ లోకంలో మంచివాళ్ళు, మహర్షులు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఈ లోకంలో ఏనాటికైనా గెలిచేది మంచితనం, ధర్మం మాత్రమే. ఇది ఈ కథలో మనకు తెలిసేటువంటి సత్యం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, సహపంక్తి భోజనాలు చేసేటప్పుడు ఆ పంక్తి భోజనం పూర్తి అయిన తర్వాత అందరితో పాటే కలిసి లేవాలి అని చెప్తారు, ఎందుకని? బాగుందమ్మా. సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై, ఇది మన వేద మంత్రాల్లో ఉన్నటువంటి విషయం. సహనౌ భునక్తు, అసలు భోజనం చేసేటప్పుడు ఒక్కడిగా కూర్చొని భోజనం చేస్తే వాడు రాక్షసుడి భోజనం చేసినట్టు లెక్కట. ఎవరో ఒకరు, కనీసం పక్కన ఇంకొకరు కూర్చోవాలి. అందుకే పూర్వకాలంలో సంప్రదాయజ్ఞులు భోజనం చేసే సమయంలో అలా వీధిలోకి వచ్చేవారు. సరిగ్గా భోజన సమయం అలా ఎవరైనా వీధిలో
భోజనం కోసం ఎవరైనా అతిథి వస్తాడా, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేద్దామని. అతిథి లేకుండా అంటే పక్కన ఎవరు కూర్చోకుండా భోజనం చేసేవారు కాదు పూర్వం. సరే, ఈ భోజనం చేసేటప్పుడు మన వాళ్ళు ఒక సంప్రదాయం పెట్టారు. పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి, లేదా వేరే శుభకార్యాలు జరుగుతుంటాయి. వీటిల్లో అందరూ కలిసి కూర్చుంటారు, ఒక పంక్తి. దాన్ని సహపంక్తి అంటారు. ఈ భోజనాల్లో తినేటప్పుడు ఒకరు కొంచెం వేగంగా తింటాడు, ఒకడు కొంచెం నెమ్మదిగా తింటాడు. ఇప్పుడు నెమ్మదిగా తిన్నటువంటి వాడు ఇక ఎంతసేపు నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఒక్కసారిగా అలా లేవబోతుంటే అటువంటి వాడిని లేవద్దన్నారు. సహపంక్తి భోజనంలో ఒక వరుసలో మనం కూర్చున్నప్పుడు ఆ వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ మజ్జిగో ఏ పెరుగో చివరి తింటారు కదా, అది అందరూ తిన్న తర్వాత అందరూ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కసారి లేవాలి. అంతేగాని అందరికంటే ముందు నేను తిన్నానని చెప్పి మధ్యలో వాళ్ళు లేచిపోయి చేతులు కడుక్కోకూడదు. ఎందుకని ఈ సంప్రదాయం పెట్టారు అని అంటే, దీనికి లౌకికంగా కూడా ఈనాటికి కూడా ఒక సూత్రం ఉందమ్మా. అది మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టారు. అందుకే సంప్రదాయపు ముసుగులో ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ఈనాటి ఆధునిక శాస్త్రం కూడా చెప్తోంది, మన శరీరాలు విద్యుత్ ప్రవాహకాలు. విద్యుత్తు ప్రవహించటానికి అనుకూలంగా ఉండేటువంటి సాధనాలలో మన శరీరం కూడా ఒకటి. మనం పక్కన కూర్చున్నప్పుడు అందరిలోనూ సమానమైనటువంటి విద్యుత్ ఉంటుంది. అందరిలోనూ సమానంగా ఒక విద్యుత్ ప్రసరణ, పక్కనే కూర్చుంటాం, విద్యుత్ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న సమయంలో ఇందులో కొంతమంది ఎక్కువ విద్యుత్తుని భరించేవాళ్ళు, కొంతమంది తక్కువ విద్యుత్తు భరించేవాళ్ళు శరీర యొక్క నిర్మాణాలని బట్టి ఉంటాయి. ఇందులో తక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు, అంటే విద్యుత్తుని భరించడానికి వాడు ఒక్కసారి లేచాడు అనుకోండి భోజనం అయిపోయిన తర్వాత, అంటే అందరూ కూర్చొని తింటూ ఉండగా వాడు నా భోజనం అయిపోయిందని చెప్పి లేస్తే ఏమవుతుందంటే వాడు పక్కవాడిలో ఉన్నటువంటి శక్తిని లాక్కుంటాడు. విద్యుత్ ఆ పని చేస్తుందట. అందువల్ల వీడికి కొంచెం శక్తి తక్కువగా ఉంటుంది, వీడు లేచాడు అనుకున్నాం, పక్కవాడి యొక్క శక్తిని వీడు లాగేస్తాడు. అలా లాగటం వల్ల ఏమవుతుంది, అప్పటిదాకా కొంచెం బలంగా ఉన్నటువంటి వాడు తన బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల అలా లేవటం వల్ల వీడు నష్టపోతాడు. కాబట్టి పక్కన కూర్చున్నటువంటి వాడు అందరూ సమానంగా కూర్చుంటే అందరిలోనూ సమానమైన విద్యుత్ ప్రవాహకం ఉంటుంది, ఒక్కసారి లేస్తే సమానంగా ఉంటుంది. అలా కాకుండా మధ్యలో కనుక లేస్తే వాడు అన్యాయంగా పక్కవాడి శక్తి లాగుతాడు. అందువల్ల అలాంటి జరగకుండా ఉండటం కోసం మన వాళ్ళు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. కలిసి కూర్చొని తినండి నాయన, ఒక్కసారి అందరూ లేవండి, మధ్యలో ఏవండి లేవద్దు. కానీ లౌకికంగా కూడా ఆలోచించండి అమ్మ, ఒకడు మధ్యలో కూర్చొని ఉన్నాడు, సరే ఆ కారణం అది ఉంది, హఠాత్తుగా లేచాడు అనుకోండి, మన కూర్చునేటువంటి కుర్చీ కానీ ముందున్నటువంటి టేబుల్ కానీ ఇరుగ్గా ఉంటుంది, వీడు ఇలా పక్కకు జరుపుతాడు. ఇలా పక్కకు జరిగినప్పుడు వీడు మోచేయి ఆ పక్కన విస్తరలో ఆ గ్లాసు మీద తగలచ్చు, నీళ్లు తగలచ్చు, పక్కవాడి మీద నీళ్లు దొరలచ్చు. ఇవన్నీ చాలా చాలా లౌకికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి లౌకికంగా ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు అంతర్గతంగా ఇందాక నేను చెప్పినటువంటి ఆ విద్యుత్ ప్రవాహక శక్తి. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో నిద్ర కూర్చున్నా ముగ్గురు కూర్చున్నా ముగ్గురు ఒకేసారి లేవాలి, ఒకడు ముందు లేవకూడదు. ఇది సహపంక్తి భోజనాల్లో మన వాళ్ళు పెట్టినటువంటి నియమం. గురువుగారు, అన్నమాచార్యులు రచించినటువంటి అంతర్యామే అలసితి అనే కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? చాలా మంచి విషయం అడిగారమ్మా. అన్నమాచార్యుల వారి యొక్క సుమారుగా ఇప్పటికి మనకు లభ్యమానం అవుతున్నటువంటి 15,000 సంకీర్తనల్లో హృదయానికి చాలా దగ్గరగా వచ్చేటువంటి ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంతర్యామి అలసితి సొలసితి అనేటువంటి కీర్తన, ఇది చాలా చలనచిత్రాల్లో కూడా వచ్చి బహుళ ప్రాచుర్యం పొందింది. సాధారణంగా దేవుడి దగ్గర బిడ్డ తల్లి దగ్గర ఎలా మొరపెట్టుకుంటుందో, అమ్మ నాకు ఇది పెట్టవే అని బిడ్డ ఏ రకంగా అమ్మ దగ్గర ఆ కొంగు పట్టుకొని లాగుతూ నాకు పెట్టాల్సిందే అని చెప్పి ఎంత బలవంతం చేస్తుందో, అటువంటి స్వాతంత్రాన్ని భక్తుడు భగవంతుడి దగ్గర పొందుతాడు. అదిగో అటువంటి స్వాతంత్రం అన్నమాచార్యుల వారి యొక్క ఈ కీర్తనలో మనకు కనపడుతుంది. ఒక బిడ్డ ఒక తల్లి దగ్గర చేసేటువంటి మారాం, అమ్మా నాకు ఇది కావాలి అని చెప్పటం. అంతర్యామి, ఓ స్వామి, నా లోపల తిరుగాడుతుండేటువంటి ఓ స్వామి, బయట వెంకటేశ్వరిగా నువ్వు నిలబడ్డావు కానీ లోపల కూడా ఉన్నది నువ్వే. అలసితి సొలసితి, ఎంతసేపు అయ్యా,
ఈ జీవిత ప్రయాణంలో మనమే మామూలుగా ప్రయాణంలోనే ఒక 2-3 కిలోమీటర్లు నడిచేసరికి మన వల్ల కాదనుకుంటామే. ఇంత సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణం నేను చేశాను. ఎన్నెన్నో సంఘటనలు నాకు చేతగాని ఎదుర్కొన్నాను. నీ దయ వల్ల బయటపడ్డాను. కానీ నేను తట్టుకోలేని సంఘటనలు చాలా వస్తున్నాయి. అలసితి సొలసితి, ఇక నా వల్ల కాదు, ఇక వీటిని తట్టుకోవటం నా వల్ల కాదు, అంతటా నీవే, ఇక అంతట్లో నువ్వే ఉన్నావు అని చెప్పి నీ శరణు కోరుతున్నానయ్యా, నీ శరణు ఇదే చొచ్చితి. అక్కడ పదప్రయోగం చూడండి, అంతటా నీ శరణు ఇదే చొచ్చితి. శరణము అని అంటే రక్షణ అని ఒక అర్థం ఉంది, శరణము అని అంటే ఇల్లు అని ఒక అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు వాన పడుతోంది, మంచి గాలివాన కొడుతోంది, మన దగ్గరలో ఏదైనా షెల్టర్ ఉందా, ఒక ఇల్లు ఉందా అని వెతుక్కుంటాం. ఎందుకంటే ఆ వాన నుంచి రక్షించుకోవటానికి ఆ ఇంట్లోకి వెళ్తాం, వాన నుంచి మనం రక్షించబడతాం. బాగా ఎండ కాస్తోంది, ఎండ నుంచి రక్షించడానికి లోపల ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తాం. అలాగే ఎంతో తాపం కలిగిస్తున్నాయి బయట ఉన్నటువంటి సంఘటనలు. మరి మనకు కూడా ఒక శరణు కావాలి, ఒక ఇల్లు కావాలి. స్వామి నీ పాదాలే నాకు శరణం, నీ పాదాలే నాకు ఇల్లు, నీ పాదాలు అనేటువంటి ఇంటిలోకి నేను ప్రవేశిస్తున్నాను, అంతటా నీ శరణు ఇదే చొచ్చితి, నేను లోపలికి ప్రవేశిస్తున్నాను అని చెప్పి ఆ పల్లవి, ఆ కీర్తనే అన్నమాచార్యుల వారు భావ అర్ద్రంగా, అంటే వింటున్నటువంటి వారికి, అది చదువుతున్నటువంటి వారికి మనస్సు తడిసిపోయేటంతగా కరుణాత్మకంగా ఆ మహానుభావుడు రాశాడు. ఎందుకంటే చింతలు ఉన్నవే, ఇవి మైలలు మనుగులు, ఇవి ఉన్నాయి చూసావా, ఈ లోపల ఉండేటువంటి ఈ మురికి వాసనలు ఉన్నాయి చూడు స్వామి, ఇవి మనుగులు లాంటివి. మనుగులు అంటే ఏంటి? విపరీతమైనటువంటి బరువు కలిగిస్తున్నాయి. నా లోపల ఒక కోరిక పోతే ఇంకొక కోరిక. అవి ఎటువంటి కోరికలు అంటే మైలలు మనుగులు. మైలలు అంటే మురికి. మామూలుగా స్వచ్ఛంగా ఉంటే భరించగలను, కానీ ఆ కోరికలన్నింటిలోనూ నేను బయటికి చెప్పలేనటువంటి మురికితనం ఉంది. అవి కొన్ని మురికితనంగా ఉండి కొంచెం తేలిగ్గా ఉన్నాయా కోరికలంటే మహానుభావ, అవి మనుగులు, బరువులు. అంటే పూర్వకాలంలో లెక్కలు మనుగుల్లో కూడా తేల్చేవారు. ఆ కాలంలో అన్నమాచార్యుల వారి కాలంలో కూడా ఈ బరువు ఇంతని చెప్పడానికి మనుగు అనేవారు. కాబట్టి చాలా బరువు కొలుపుతున్నాయి. మరి ఆ మురికి పోవాలి అని అంటే స్వామి ఇదిగో నీ పాదాలని నేను శరణు కోరుతున్నాను, నీ పాదములు అనేటువంటి ఇంటిలోకి నేను ప్రవేశిస్తున్నావు. అలాగే ఈ కోరికలు అనేటువంటి కట్లు నేను కొయ్యలేకపోతున్నానయ్యా. మిగతావి ఏదో కొడవలు పట్టుకొని ఏదో తెంచగలను, కానీ ఈ కోరికలు అనేటువంటివి ఈ విపరీతంగా తెంచటానికి వీలు లేకుండా నా శరీరాన్ని బంధించేసేస్తున్నాయి ఈ తాళ్ళు. మరి ఈ తాళ్ళని నేను తెంపలేను, ఈ కోరికలు అనే తాళ్ళని. వీటిని తెంచేసి అయ్యా నీ పాదాలు అనేటువంటి ఇంటిలోకి ప్రవేశించిన, నీ పాదాలని శరణు కోరినటువంటి నన్ను రక్షించుకునేటువంటి ఆ బుద్ధి నీదే. ఎందుకంటే పశువుల కాపరిని అన్నమాచార్యుల వారు ఇంకొక కీర్తనలో కూడా ఇదే భావంతో చెప్తాడు. పశువులు కాసేటువంటి వాడి బాధ్యత ఏంటంటే ఆ పశువుల్లో ఏ మందలో ఉన్నటువంటి ఒక పశువు తప్పిపోయినా అది ఎక్కడుందో వెతికి తిరిగి ఆ మందలోకి చేర్చేటువంటి బాధ్యత పశువుల కాపరిదే. నువ్వు పశుపతివి కదా, పశుపతి అంటే శివుడు విష్ణువు అందరూ స్వామి ఒకటే కదా. కాబట్టి నువ్వు పశువుల కాపరివి, నేను పశువుని, తప్పిపోతున్నాను, చండాలమైనటువంటి దారుల్లోకి వెళ్ళిపోయి బాట తప్పుతున్నాను, నన్ను మళ్ళీ మందలోకి చేర్చి కాపాడవలసినటువంటి బాధ్యత నీదే స్వామి. ఇట్లా అనేకమైనటువంటి అత్యద్భుత భావాలతోటి అంతర్యామి అలసితి సలసితి అనే కీర్తన ఉంది. ఏదో సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే మన వివాహ వ్యవస్థలో పెళ్లినాట ప్రమాణాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి? బాగుందమ్మా. మన సంప్రదాయానికి మించినటువంటి సంప్రదాయం ఇంకోటి లేదు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బల్లగుద్ది చెప్పచ్చు. అంటే అది చెప్తే కానీ బల్లగుద్దితే కానీ అది కాదన్నట్టుగా చెప్తారు కదా. ఇప్పుడు బల్లగుద్ది చెప్పచ్చు. ఏంటయ్యా అంత గొప్పతనం నీ సంప్రదాయంలో అని అంటే, మన సంప్రదాయంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఒక ప్రమాణం చేయించడం అనేది ఉన్నది చూడండి. అది పాటించి తీరవలసిందే. ఎందుకని? అది అగ్నిహోత్రం దగ్గర చేయిస్తారు. వధూవరులు ఇద్దరి చేత అగ్నిహోత్రం దగ్గర చేయిస్తారు. ఏమండి ఇంకొక దగ్గర చేయించవచ్చు కదా, ఆ అగ్నిహోత్రం మండుతున్నటువంటి అగ్ని దగ్గర ఎందుకు చేయిస్తారు అని అంటే, ఒరే నువ్వు గనక ఈ ప్రమాణం గనక తప్పితే
మీ ఇద్దరిలో ఎవరు తప్పినప్పటికీ ఆ అగ్నిలో కాలిపోతారు, అంటే మీ బతుకు బూడిదైపోతుంది, కాలి బూడిదవుతారు సుమా అని చెప్పటానికి ఆ వధూవరులిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. వరుడి చేత ఈ మాటలు అనిపిస్తారు. సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. ఏషా నాతి చరితవ్య ధర్మేచ ఏషా నాతి చరితవ్య. ధర్మములో ఈవిడ ఎప్పుడు అతిక్రమింపరానిది. అంటే నువ్వు ఏ ధర్మ కార్యక్రమం చేసినా ఈవిడికి చెప్పు. ఇద్దరూ కలిసి చర్చించుకోండి. ఇద్దరు అవుననుకుంటేనే ఆ ధర్మం చేయండి. ఇది వద్దు అనుకుంటే ఇద్దరిలో ఆ ధర్మ కార్యక్రమాన్ని మీరు చేయకండి. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒక ముగింపుకు వచ్చిన తర్వాత ఆ ధర్మ కార్యక్రమాన్ని మీరు చేయండి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, దాని మాట నేను వినేదేముంది అని అనటానికి నీకు లేదురా అబ్బాయి. ప్రమాణం చెయ్యి. ధర్మేచ ఏష నాతి చరితవ్య అంటే అతి చరితవ్య అతిక్రమింపరానిది. అంటే ఆవిడ చెప్పినట్టు అంటే ఇద్దరు కలిసి చర్చించుకొని ధర్మంలో ఒకరినొకరు అతిక్రమించకండి. అలాగే అర్థేచ ఏష నాతి చరితవ్య. డబ్బు విషయంలో ఇద్దరు మనస్ఫూర్తిగా చక్కగా మాట్లాడుకోండి. సంపాదన విషయంలో ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. నీకు ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తుందో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా భార్యకి నువ్వు తప్పనిసరిగా చెప్తానని ప్రమాణం చెయ్యి. నీ సంపాదన ఎక్కడో దాచిపెట్టి భార్యకి తెలియకుండా చేయకు. ప్రతి విషయం కూడా ఇద్దరికీ తెలియాల్సిందే. అర్థేచ సంపాదన విషయంలో ఏష ఈవిడ నాతి చరితవ్య అతిక్రమింపరానిది. అంటే వాడు నాతి చరామి, అతని చేత అనిపిస్తారు. నా అతి చరామి, నేను దాటను ప్రమాణం చేస్తున్నాడు. అగ్నిహోత్రం ఎదురుకుండా అందరూ చూస్తూ ఉండంగా ప్రమాణాలు. అలాగే కామేచ ఏష నాతి చరితవ్య. కామం విషయంలో కూడా ఏష ఈవిడ అతిక్రమింపరానిది. కోరికలు లౌకికాలు అలౌకికాలు అని రెండు రకాల కోరికలు ఉంటాయి. లౌకికాలు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి కోరికలు కొన్ని ఉంటాయి. ఆ శారీరక కోరికల్ని తీర్చుకోవటంలో కూడా ఏష నాతి చరితవ్య. ఈవిడిని తప్పించి ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఏషా నాతి చరితవ్య నాతి చరామి. ఇంకొకరి గురించి నేను మనస్సులో కూడా ఆలోచించను, నాతి చరామి ప్రమాణం చేస్తాడు వరుడు. అలాగే మోక్షేచ ఏష నాతి చరితవ్య. మోక్షం విషయంలో కూడా నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాను, 10 రోజులు ఏదో గడిపేశాను, 11వ రోజు నాకు ఈ సంసారం మీద నాకు విరక్తి ఏర్పడిపోయింది, నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నీకు విడాకులు ఇచ్చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నేను మోక్షం కావాలని కోరుకుంటున్నాను, ఈ అడవులు పట్టుకొని వెళ్ళిపోతాను అంటానికి వీల్లేదు. మోక్షేచ మోక్షం విషయంలో కూడా ఇద్దరూ సంప్రదించుకోవాల్సిందే. ఏష నాతి చరితవ్య. నిజానికి ధర్మ అర్థ కామాలు ఈ 3 ఇద్దరికి సంబంధించినవి. మోక్షం అనేటువంటిది వ్యక్తిగతమైనది, కానీ వ్యక్తిగతం అని చెప్పి వదలటం లేదు మన వివాహ వ్యవస్థ. వ్యక్తిగతం కూడా ఇద్దరు చర్చించుకోండి. ఇద్దరు చర్చించుకొని అయ్యా ఇక్కడితోటి బారువు బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఇక మోక్షం విషయంలో నేను ప్రయత్నం చేసుకుంటాను, నువ్వు కూడా నాకు అనుమతి ఇవ్వాల్సిందని ఆవిడ దగ్గర అనుమతి తీసుకొని మోక్షం విషయంలో అప్పుడు ప్రయత్నం చేసుకో. అంతేగాని నీ అంతటా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నాతి చరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు. కాబట్టి భార్యకి సంబంధించి భర్త, భర్తకి సంబంధించి భార్య, ఈనాటి పెళ్లినాటి ప్రమాణాలు అంటారు చూడండి. ఇంత గొప్పగా ఆ దేవభాషలో సంస్కృత భాషలో మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. ఆ నలుగురు ముందు ప్రమాణం చేయిస్తారు, అగ్నిహోత్రం ముందు ప్రమాణం చేయిస్తారు. అది దాటకుండా గనక ఉంటే సంసారాలు పచ్చగా ఉంటాయి. అది మన వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం, మన సంప్రదాయంలోని గొప్పతనం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే వైరాగ్యం అంటే ప్రధానంగా 2 నియమాలు సమ్మిళితంగా ఉండేది అని అంటారు. ఏమిటా ఆ 2 నియమాలు? బాగుందమ్మా. వైరాగ్యము అంటే రాగము అంటే ప్రేమ, అనురాగం. వైరాగ్యము అంటే అనురాగం లేకపోవటం, కోరిక లేకపోవటం. ఇది ప్రధానంగా 2 రకాలు ఉంటుంది. అనేక రకాలుగా చెప్తారు, కానీ ప్రధానంగా మాత్రం వైరాగ్యం 2 రకాలు. 2 రకాలు ఏంటంటే ఉన్న విషయాల మీద, ఉన్న భోగాల మీద ఆసక్తి లేకపోవటం ఒకటోది. రెండోది కొత్త విషయాల మీద ఆసక్తి తెచ్చుకోకపోవటం. ఇది వైరాగ్యంలో ఉన్నటువంటి 2 లక్షణాలు. కాబట్టి నాకు వైరాగ్యం వచ్చేసిందోహో అని డప్పు కొట్టుకునేటువంటి వాళ్ళు ఈ 2 విషయాల్లో ఎలా ఉన్నారో
ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలా కష్టం అమ్మ. ఒక మాట చెప్పటం, నాకు దేని మీద ఆసక్తి లేదని చెప్పటం సులభమే, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా 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 కష్టం. అయినా సరే ప్రయత్నం చేయమంటుంది. అభ్యాసేనతు కౌంతేయ. భగవద్గీత అందుకే మనకి గురుపీఠం. జగద్గురువు చెప్పాడు, నా మాట వింటలేదయ్యా ఈ మనస్సు, నన్నేం చేయమంటావు అంటే భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాట అభ్యాసేనతు కౌంతేయ. అభ్యాసం చేయరా నాయన. అభ్యాసం చేస్తూ ఉండంగా నీకది అలవాటు అవుతుంది. కాబట్టి ఉన్న విషయాల పట్ల మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే 2 మెట్లు. ఉన్న విషయాల మీద ఆసక్తిని తెంచుకోవటం. అంటే ఏదో ఒక విషయం నీకు బాగా ఆసక్తి కలుపుతుంది. ఉదాహరణకు చెప్తున్నాను, ఆసక్తి కలుపుతుంటే ఏదో ఒక వస్తువు అనుకోండి, ఈ వస్తువు శాశ్వతమా అని ఆలోచించు. మొట్టమొదటి నీ దృష్టి దీని మీద నాకు ఇంత భ్రాంతి కలుగుతుంది అంటే శాశ్వతం కాని దాని మీద నేను శాశ్వతమా ఆలోచించు. అది శాశ్వతం కాదు. యదృశ్యం తన్నస్యం పెద్దవాళ్ళు చెప్పారు వేదాంత సూత్రాల్లో. యదృశ్యం తన్నస్యం. ఏది నువ్వు చూస్తున్నావో అదంతా నశించిపోయేది. చాలా 2 మాటల్లో మొత్తం చెప్పేశారు. ఎత్తు దృశ్యం, ఏది కంటికి కనపడుతుందో అది మొత్తం నశించిపోతుంది. కాబట్టి ఒక వస్తువు మీద నీకు విపరీతమైన కోరిక వచ్చింది, ఆసక్తి వచ్చింది. దీని మీద ఎంత ఆసక్తి ఉంది ఏంటి నాకు, అది కనపడేది అది పోయేదే కదా, నేను పోయేవాడినే కదా, అంత ఆసక్తి అవసరమా నాకు అనుకో. ఇలా ప్రతి విషయంలోనూ నీ మనస్సుని ఏదైతే గట్టిగా లాగుతోందో అలా ప్రతి విషయంలో నువ్వు ఆలోచిస్తే అది నీకు వైరాగ్యంలో మొట్టమొదటి మెట్టు. ఇక కొత్త వాటి మీద నువ్వు ఆసక్తి పెంచుకోకపోవటం. మామూలుగా ఒక స్కూటర్ ఉంది, దీన్ని మించినటువంటి స్కూటర్ ఇంకోటి కనపడుతుంది, అబ్బే అది ఉంటే బాగుండు, ఒరే ఇది చాలు కదరా ప్రస్తుతానికి నడుస్తోంది కదా అని మనస్సుని సరిపెట్టుకో. ఏమిటి అది కొంటే నీకు కొత్తగా వచ్చేది ఏమిటని ఆలోచించి, అంటే కొత్త వాటి మీద ముందు వదులుకోవటం నేర్చుకో, ఆసక్తిని తెంచుకోవటం మొదలుపెట్టు. ఇలా చేస్తే వైరాగ్య సాధనలో కొంతకాలానికి పండుతావు. ఇలా మొదలుపెట్టు. అసలు ఆలోచన కనుక మొదలు పెడితే వెంటనే పోతాయని కాదు. కొయ్యరాని కట్లని చెప్పి మహానుభావుడు అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగానే నెమ్మదిగా సాధన చేస్తూ ఉండగా, ఆ సాధనా పంచకం అంటారు, అలా చేస్తూ ఉండంగా ఈ వైరాగ్య స్థితిని మానవుడు అందుకుంటాడు. కాబట్టి వైరాగ్యంలో ఏముందండి, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది ముసలాళ్ళ గొడవ అని అనుకుంటే కాదు. నీ కోరికలు యయాతి మహారాజ్ చెప్పినట్లుగా ఆ అగ్నిహోత్రంలో నెయ్యి, ఒక కోరిక తీరిన వెంటనే అదే కోరిక మళ్ళీ వెంటనే నెయ్యిలాగా పడిపోతుందట. తప్పదు, ఒక కోరిక తీరిన వెంటనే ఇంకోటి జ్వాలలాగా మండిపోతుంటుంది. కాబట్టి వైరాగ్యం అక్కడ ఏం చేస్తుందంటే నీకు శాంతినిస్తుంది. కాబట్టి వైరాగ్య సాధన చేయటం మంచిదే. చేయంగా ఏ ముసలితనంలోనో 60, 70, 80 ఏళ్లలో కొంతైనా నువ్వు సాధిస్తావు. అది అందుకని వైరాగ్యంలో ప్రధానంగా ఈ 2 దశలు చెప్పారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, దేవాలయం దర్శనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం తప్పనిసరా? అంటే శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ధూళి దర్శనం అని ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు, అంటే పాద ప్రక్షాళన చేసుకోకుండానే దర్శనం అనేది చేస్తూ ఉంటారు, ఎందుకని? బాగుందమ్మా. ఇక్కడ మీరు చక్కగా 2 విషయాలు ప్రస్తావించారు, కొంచెం విరుద్ధమైనటువంటివి. శ్రీశైలం లాంటి ప్రదేశంలో తప్పించి, ఆ ధూళి దర్శనం తప్పించి, అంటే అది అక్కడ ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావో అలా స్వామివారికి కనపడి నీ తప్పుల్ని క్షమించమని స్వామిని వేడుకో అని చెప్పటానికి అక్కడ ధూళి దర్శనం అని పెట్టారు. అక్కడికి వెళ్ళి సందర్శన చేయమని. అది కేవలం శ్రీశైల క్షేత్రానికి మాత్రమే పరిమితమైనటువంటిది. ఇక మిగతా దేవాలయాలకు వచ్చేసరికి మాత్రం నువ్వు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలి? కాళ్ళు కడుక్కోకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి? ఇప్పుడు బయట నుంచి వచ్చిన వెంటనే మన పెద్దలు, ఇంట్లో తాతయ్య కానీ అమ్మమ్మ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వెంటనే చెప్తారు కాళ్ళు కడుక్కొని లోపలికి రారా అని. ఎందుకని అంటే మామూలు లౌకికంగా చూద్దాం, సరే ఆధ్యాత్మికం అందులో అంతరార్థం తర్వాత చెప్పుకుందాం. లౌకికంగా చూద్దాం. మనం అందరం కూడా సూక్ష్మజీవుల మధ్య బతుకుతున్నాం. కంటికి కనిపించనటువంటి సూక్ష్మజీవులు మన చుట్టూతా ఉన్నాయి. మొత్తం మన శరీరం అంతా ఆక్రమించుకొని ఉన్నాయి, మన శరీరం చుట్టూతా ఉన్నాయి. కాబట్టి నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు నీకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు, హాని తక్కువ కలిగించేటువంటి సూక్ష్మజీవులు, లేకపోతే హాని కలిగించని సూక్ష్మజీవులు, ఇన్ని రకాలు నీ ఒంటి మీద మోసుకొని వస్తావు ఇంట్లోకి.
ఆ వచ్చిన వెంటనే ఆ సూక్ష్మజీవులు ఇలా నువ్వు కాళ్ళు కడుక్కున్న వెంటనే మొత్తం, ఎందుకంటే అవి ఎక్కువగా ఈ నడుస్తున్నప్పుడు ఈ కాళ్ళకి పట్టుకొని ఉంటాయి, మొత్తం శరీరం కంటే కూడా కాళ్ళకి పట్టుకొని ఉంటాయి. అందువల్ల కాలు కడుక్కునేటప్పుడు కూడా కేవలం ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో ఇంకా ఎక్కువ పట్టుకుంటాయి. అందువల్ల బాగా చక్కగా వెనక భాగం ముందు భాగంతో కాళ్ళు కడుక్కో. కొంత మట్టుకైనా సూక్ష్మజీవులు పక్కకు తొలగిపోతాయి. లేదండి నేను ఎక్కడ నేను లోపలికి వచ్చేసేస్తానంటే, నీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, నెలల పిల్లలు ఉంటారు, వాళ్ళకి అనవసరంగా వాళ్ళు భరించలేరు. ఎందుకంటే నీ శరీరం కొంచెం పెద్దవాడివి కాబట్టి ఆ సూక్ష్మజీవులున్నా తట్టుకోగలుగుతున్నావు, వాళ్ళ లోపల తట్టుకోలేరు. వాళ్ళు అనవసరంగా తీవ్రమైనటువంటి రోగాల బారిన పడతారు. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళు. ఈ సూత్రాన్ని, ఈ సంప్రదాయాన్ని మనకు అలవాటు చేయటానికి దేవాలయాల్లో కూడా కాళ్ళు కడుక్కోమన్నారు. దేవాలయంలో కూడా నువ్వు ఒక్కడివే కాదుగా, అనేక మంది భక్తులు లోపలికి వస్తున్నారు. నీకెక్కడ హక్కు ఉంది నీ యొక్క రోగాన్ని పక్కవాడికి అంటించాలని? నీ శరీరంలో ఏమి రోగాలు ఉన్నాయో అది ఒంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. నీ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి సూక్ష్మజీవులు నీలో ఉన్నటువంటి రోగాన్ని పక్కవాడికి తగిలించవచ్చు కదా. అందువల్ల లోకహితం కోసం, సమాజ హితం కోసం నాయన కాళ్ళు కడుక్కొని, ఇంత సమాజం యొక్క క్షేమం మన సంప్రదాయం ఆలోచించుకోండి, లోపలికి ప్రవేశించు అని చెప్పింది. అందువల్ల దేవాలయాల్లో కాళ్ళు కడుక్కొని ప్రవేశించాలి. ఒక్క శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఆ ధూళి ప్రవేశాలు దాంటికి తప్పించి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.